నాన్నమ్మ నన్నింత టూ మచ్గా ఇన్సల్ట్ చేస్తుందా? రాజావారి మనవరాలెక్కడా? ఆయన దయాధర్మంతో బతికే ఆ భూమి ఎక్కడా? ఇన్ని సంవత్సరాల నుంచి నా కూతురు చేతుల మీదుగా జరిపించే కార్యక్రమం ఈ వాడ దారిని పోయేదంతా జరిపిస్తారా? మనకింత అవమానం జరగడానికి కారణం ఆ భూమి. ఆ వీడియో విషయం బయటపెట్టి అది మన్ని పని మనుషులుగా మార్చేసిందే. దాని సంగతి ఏంటో తేలుస్తా. హాయ్ నందిక. హే పోరా, నా బాధలో నేనుంటే నువ్వు అత్త మీద కోపం దొత్త మీద చూపిస్తావేమిటే? నువ్వు ఉండు నాయనా. ఇప్పుడు గాని అది డాన్స్ కాంపిటీషన్లో గెలిస్తే ఆ ప్రైజ్ మనీ పోతుంది. నందిక చదువు 1 ఇయర్ వేస్ట్ అవుతుంది. చదువే కాదు, అందరి ముందు నాకింకా ఇన్సల్టింగ్గా ఉంటుంది. అందుకే చరణ్ని ఆగమన్నాను. చెప్పండి. ఆ భూమి డాన్స్ పోటీల్లో వేసుకోబోయే డ్రెస్సుని కాల్చి బూడిద చెయ్యాలి. ముందు నువ్వు వెళ్ళి ఆ పనేది చూడు నాయనా. నువ్వు దొరికిపోయావనుకో మేమందరం దొరికిపోతాం. ఇలాంటి పనులు చేయాలంటే నాకు చాలా ఇష్టం. అందులో భూమి మీద రివెంజ్ తీర్చుకోవడం అంటే ఇంకా ఇష్టం. కానీ దానికి ఆ చిన్న పనిష్మెంట్ సరిపోదేమో. కరెక్ట్. బట్టలు కాల్చేయడం మాత్రమే కాదు, దాన్ని లేపేయడానికే ప్లాన్ వేశాను నందిక. ఇటువైపు ఎవరు రాకుండా నేను మేనేజ్ చేస్తాను. నువ్వు వెళ్ళి దాని డ్రెస్ కాల్ చేసిరా. బూడిది చేసొస్తా. దాని డ్రెస్ ఏ కలరా? ప్యారెట్ గ్రీన్. ఓకే. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన ఆ మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.